अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। हल्के असम्बली खुतबुल्लापुर पेट बशीराबाद पुलिस स्टेशन हदूद में BBA डिग्री स्टूडेंट जो बाइक चोरी करते थे, इन्हें पुलिस ने गिरफ्तार करते हुए इनके कब्जे से 4 KTM, 1 बुलेट, 3 पल्सर और 1 पैशन जब्त कर लिए हैं। पुलिस ने ज़ब्ते की कार्रवाई करते हुए तहकीकात का आगाज़ किया है। आइए देखते हैं अनवर की ये रिपोर्ट। ఇన్స్పెక్టర్ మహేష్ అండ్ సంతోషం వాళ్ళ ఆధ్వర్యంలో పరశురామ్ వేసి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక బాయ్ జూనైల్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఇతను 2017 డిసెంబర్ నుంచి ఈ బైక్లు దొంగతనం చేయడానికి అలవాటు పెట్టాడు. దొంగతనం అంటే ఓన్లీ సరదా కోసం ఉంటుంది, అంటే దొంగతనం చేసి వాటిని అమ్ముకొని అదేదో చేయాలని కాదు. ఒక మంచి వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి ఉండాలంటుంది. ఈ పిల్లవాడి వయసు 18 సంవత్సరాలు నిండలేదని వాళ్ళు అతనికి లైసెన్స్ లేదనే ఉద్దేశంతో అతనికి బైక్ ఇవ్వకపోతే తన సరదా తీర్చుకోవడం కోసం ఈ బైకులు చేయటము, తిరగటము, తర్వాత దాన్ని అబాండన్ చేయడం, ఈ రకంగా చేస్తూ ఉంటే మన వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు రిజిస్టర్ జరుగుతుంది. ఈ బైకులన్నీ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ బైక్స్. పిల్లవాడి ప్రిఫరెన్స్ ఏంటంటే మంచి కాస్ట్లీ బైక్ మీద తిరగాలి, సరదా కోసం తిరగాలి. దాన్ని తిరిగి సరదా తీరిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర వదిలేసారు. సో ఈ క్రమంలో ఈరోజు మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టి అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ పిల్లవాడి ద్వారా 9 బైకులు, చాలా కాస్ట్లీ బైక్స్ అని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి ఒక 3 బైకులు దొంగతనం చేశాడు మన దగ్గర. మేడ్చల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2, తిరుమల గేట్ నుంచి 1, తుకారం గేట్ నుంచి 1, గౌరారం పోలీస్ స్టేషన్ మన ములుగు రోడ్లో ఉంటుంది గౌరారం పోలీస్ స్టేషన్, సిద్దిపేట కమిషనరేట్లో అక్కడి నుంచి ఒక పోలీస్ స్టేషన్. ఇవన్నీ బైక్స్ అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఆల్ బైక్స్ మొత్తం టోటల్ వర్త్ ఏం బైక్స్ చెప్పాలి సార్? ఈ బైక్స్ KTM బైక్ ఒకటి, ఇది పేట్ బషీరాబాద్లో. తర్వాత బజాజ్ పల్సర్ బైక్ ఒకటి, ఇది షామీర్పేటలో. తర్వాత బజాజ్ పల్సర్ ఇంకొకటి పేట్ బషీరాబాద్లో, బజాజ్ పల్సర్ ఇంకొకటి గౌరారం పోలీస్ స్టేషన్లో. తర్వాత KTM బైక్ పేట్ బషీరాబాద్లో, ఇంకొక ప్యాషన్ ప్లస్ బైక్ మేడ్చల్లో, KTM బైక్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్, ఇంకొక KTM బైక్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అది మేడ్చల్ పోలీస్ స్టేషన్. ఇవన్నీ వెహికల్స్ అన్నీ కూడా మనము రికవర్ చేసి ఆ బాయ్ జూనియర్ని ఈరోజు జూనియర్ జస్టిస్ బోర్డు ముందు అతన్ని హాజరుపరచడం జరుగుతుంది. స్టూడెంట్ 17 సంవత్సరాలు. ఇంతకుముందు ఐవీ లీగ్ స్కూల్లో చదువుకున్నాడు. ఐవీ లీగ్ స్కూల్ చాంద్రపేట లిమిట్లో చదువుకున్నాడు. ఇప్పుడు BBA చేస్తున్నాడు అతను. సో అతన్ని ఈరోజు జూనియర్ కోర్టులో హాజరుపరిచి అతని మీద సరదా కోసం చేసిన పిల్లవాడు. ఇతను సరదా కోసం చేశాడు, సరదా తీసుకోవడము, బైక్ తీసుకొని ఆ సరదా తీరినాక దాన్ని వదిలేరు. నేపథ్యం ఫ్యామిలీ వాళ్ళంతా, ఫ్యామిలీ బిజినెస్ అంతా కూడా వాళ్ళు దీంట్లో సీడ్స్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి. చాలా అంటే మంచి వెల్ టు డూ ఫ్యామిలీ నుంచే ఉన్నాడు. కేవలం సరదా తీర్చుకోవడం కోసమే ఈ దొంగతనాలు చేసినాడు. అది అంతా మనకు నిర్ధారణ అయింది. ఎక్కడ కూడా వాటిని ఎవరికి అమ్మటం కానీ వాటిని ఏం చేయడం జరగలేదు. తీసుకోవటము, ఒక వారం రోజులు దాన్ని సరదా తీసుకోవడం, ఎక్కడో ఒక దగ్గర వదిలేదు. సో అంటే తల్లిదండ్రులు ఈ సందర్భంగా నేను చెప్పేదంటే పిల్లలకి ఏదైనా సరదాలు ఉంటే వాటిని జాగ్రత్తగా మానిటర్ చేసుకొని ఇట్లా పెడదవ పట్టుకుంటా పిల్లల్ని మార్గంలో పెట్టుకుంటే బాగుంటుంది. వెహికల్ చెకింగ్ కానీ దాని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్లో వీళ్ళు మేడ్చల్లో ఉంటారు. అబాండన్ చేసింది. కొన్ని రష్ హాస్పిటల్ పార్కింగ్లో దొరికినాయి, కొన్ని సినీ ప్లానెట్ పార్కింగ్లో, కొన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అబాండన్ చేస్తే రికవర్ చేయడం. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज़ पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।